తీర్పు వచ్చే వరకు నేను నిందితుణ్ణి మాత్రమే. ఆ తర్వాత అసలేం జరిగిందో మాట్లాడతాను. జానీ మాస్టర్. పోలీసుల ఛార్జ్ షీట్పై స్పందించిన జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన కొంతకాలం జైల్లో ఉండి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు. లైంగిక వేధింపుల కేసులో పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటూ నిన్న బుధవారం తన గురించి వచ్చిన వార్తలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. అందువల్లే నేను బయటకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయి కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు జానీ మాస్టర్. అసలేం జరిగిందో తనకు దేవుడికి తెలుసన్నారు. అది న్యాయస్థానంకు తెలుసు కాబట్టి నాకు బెయిల్ ఇచ్చిందన్నారు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. త్వరలోనే క్లీన్ చీట్ తో బయటకు వస్తాను. అప్పటి వరకు నేను నిందితుణ్ణి మాత్రమే. అప్పుడు నేను మాట్లాడతానని వెల్లడించారు. ఇక నాకు తెలిసింది ఒకటే, డాన్స్. నాకు వచ్చిన ఆ విద్యతో కష్టపడి పనిచేయడం మాత్రం తెలుసు అని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలిపారు. మీ అందరి ఆశీస్సుల వల్లనే నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను. మీ అందరినీ అలరించడానికి కష్టపడతాను. మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.